మన ఇంట్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని టెన్షన్ తీసుకున్నది ఎవరు? పేరెంట్స్. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ తీసుకుంటారండి. అలా కొంతమంది పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఎగ్జామ్స్ టైంలో అన్నదే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. సో వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. టీచర్ టైం టేబుల్ ఇచ్చింది. నీటి ఏడన్నావు? మమ్మీ టీచర్ టైం టేబుల్ ఇచ్చిందని చెప్పినవా? ఎందుకు మర్చిపోయాను? ఎట్లా మర్చిపోతావు? ఇంటికా నువ్వు తింటే మర్చిపోతున్నావా? పోర్షన్స్ కంప్లీట్ ఉన్నాయా? హిందీ కంప్లీట్ ఉందా? సైన్స్ కంప్లీట్ ఉందా? ఏ పోర్షన్ కంప్లీట్ లేదు. మరి ఎట్లా రాద్దాం అనుకుంటున్నా ఎగ్జామ్స్? చెప్పు, ఆన్సర్ చేయాలా నాకు? ఇట్లా చేసి మా టీచర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి మంచి మార్క్స్ స్కోర్ చేయకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయలేదు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది దేవుడా. ఇది చదువుకుంటుందా లేదా? అమ్మయ్య, చదువుకుంటుందిలే. చదువుకో యుతిక, చదువుకో. చదువుకో మీటి, చదువుకో. చదువుకో మీటి, చదువుకో. చదువుకోవాలి, త్వరగా బయటికి రా. నీటి చిన్న బతుకు. ఈ పేరెంట్స్ ఎంత రిక్వెస్ట్ చేస్తారంటే ఈ వీడియో చూసినప్పుడు మీరే విసిగొచ్చి ఫార్వర్డ్ చేసేస్తారు. అంతలా రిక్వెస్ట్ చేస్తారు. చూడండి. కంప్యూటర్ ఎగ్జామ్ కదా, నీ కంప్యూటర్ ఆల్మోస్ట్ అంత వచ్చిందే కదా, మంచి చదువుకో. సరే సరే ఓకేనా, కొంచెం చదువుకున్నాక నువ్వు ఆడుకో. మళ్ళీ చూడు, చాలా బాగా చేస్తున్నావే నువ్వు. సరే చదువు, ఇప్పుడు పక్కకు పెట్టేస్తాం. చదువు ఏదైనా చదువుకున్నా, కొంచెం సేపు చదువుకున్నాక మనం పార్క్కి వెళ్దాం. పార్క్కి వెళ్ళి ఆడుకో కన్నా నువ్వు మంచిగా. బాగుందా? నీకు ఇలాంటిది కావాలా? సరే ఇప్పిస్తా కానీ మంచిగా చదువుకో. మరి చాలా బాగా చేస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఇంత మంచి చేసినావు కదా, నువ్వు మంచి రాసినావు ఎగ్జామ్, టీచర్ కూడా నీకు మంచి మార్క్స్ ఇస్తుంది. చదువు. డిస్ట్రాక్టివ్ ఎఫెక్ట్స్. మమ్మీని జుట్టు చాలా బాగుంది. అవునవును, చదువుకున్నా. నీ క్లాస్ ఫస్ట్ రావాలా వద్దా? నువ్వు చెప్పొకటి మరి చదువు. మరి and union territories. India has 28 states. And ఎందుకమ్మా ఎగ్జామ్స్ ఎలా చదువుకోకపోతే ఎట్లా? ఇంట్లో చదువుకోవాలి, స్కూల్లో చదువుకోవాలి, ట్యూషన్లో చదువుకోవాలి. నాకు ఎప్పుడు హాలిడేస్ దొరుకుతాయి? ఇప్పుడే సండేస్ పుట్టాను హాలిడేస్ దొరుకుతాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుకుంటున్నావు కదా రితిక. లైఫ్ అంటే చదువు, చదువు అంటేనే లైఫ్. చదువుకోకపోతే ఎట్లా నాన్న? మంచి చదువుకోను, మంచి చదువుకొని మంచి చదువుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతూ పెట్టాను మంచిగా.
ఈసారి ఎగ్జామ్స్ కనుక మార్కులు తక్కువ రాను అప్పుడు చెప్తే నీ సంగతి. లాస్ట్ టైం 24కి 23.5 వచ్చింది. ఈసారి 24కి 25 రాలేదో నీ సంగతి తెలుస్తా. तुझे अक्कल है? तू क्या बोल रही है?